ఎవరికి ఇప్పుడు ఈ 5 పరిపాలనలో రైతు అనేవాడు కోలుకోలేదు. వడ్డ డబ్బులు సరిగ్గా వేయలేదు. మరి అది కాకోకుండా దాల్వ లేకుండా చేసాడు మహానుభావుడు. తాగు నీరు కూడా తగ్గిపోయింది. మరి మనకు వచ్చే నీరు కూడా 80 క్యూసెక్లు అమ్మేశారని ప్రజలు చెప్తున్నారు అక్కడ పెద్దోళ్ళు. మరి ఇవాళ ఆ ప్రభుత్వాన్ని ఏ రకంగా చేస్తాం? అయ్యో కొన్ని రత్నాల పథకాలు పెట్టాడు కానీ ఆయన ఎక్కింకోమో ఆయన నడుపుకున్నాడు. జగన్మోహన్ గారు అంటున్నాడు, ఇప్పుడు నేను కింద పడిపోయి ఈసారి లేకరా మళ్ళీ పడగొట్టేస్తాను అంటాడు. మళ్ళీ ఆడే పడగొట్టేస్తాడు. అది భయపడేది ఏముంది అందులో? అప్పుడు నిరుడు జనసేన ఓడికి 23-24 ఓట్లు పడి మా నియోజకవర్గం, 55 ఏమో తెలుగుదేశానికి పడినాయి కుర్రోడికి, 57 ఏమో అవతల పడినాయి. మరి ఈ 23,000 ఓట్లు కూడా ఈ కాపులే పోయినాయి. తెలుగుదేశం కాకుండా జనసేన ఓడి అయిపోయినాయి. ఆ 23,000 అటు పడినాయి కదా. ఇప్పుడు 23,000 ఎన్నైనా అటు కల్తీగా కొన్ని పారిపోయినా అది లెక్క. కొంతమంది ఏంటంటే ఈ తెలుగుదేశం గురించి బాగుండాలి, ప్రభుత్వం అనేది దేశం బాగోవాలంటే దీన్ని పోషించాలనేది కొంత ఉంది. మరి జగన్మోహన్ రావు చేసిన పనులు కొన్ని మంట కల్పిస్తున్నాయి కదా. కుర్రోడు మంచివాడు, చాలా వ్యక్తిగతంగా అర్ధరీతిగా వెళ్ళిన వాళ్ళు ఎగ్గొట్టినా ఎవరు ఎగ్గొట్టినా అతను మాట్లాడగలిగే లేస్తాడు. రాను అని అనడం అతని గురించి మనకు తెలియదు.